నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా. భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గడ్డ మైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం సుంతి గురించి డిస్కస్ చేద్దామండి. అసలు ఈ సుంతి ఎలా చేయించుకోవాలి? అసలు ఇది చేసుకోవడం అన్నది ఇంపార్టెంటా? అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది సుంతి చేసుకోవాలని చెప్పి ఈ మధ్య నాన్ రిలీజియస్ అంటే సుంతి అనేది రిలీజియస్‌గా మనం పాటిస్తూ ఉంటాం. లైక్ ముస్లిం, జ్యూస్ వీళ్ళందరూ కూడా మనకి సుంతి అనేది చేసుకుంటూ ఉంటారనమాట. అంటే మన సుంతి అంటే ఏం లేదండి, సర్కంసిషన్ అంటాం ఇంగ్లీష్‌లో. మన పెన్నిస్ మీద ఏదైతే ఫోర్ స్కిన్ ఉంటుందో, ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసి తీసేసేయడాన్నే సుంతి అంటాం. ఇవి ఈ మధ్య నార్మల్‌గా కూడా అందరూ చేసుకుంటున్నారు. అసలు ఇది ఉంటే ఏంటి అడ్వాంటేజ్, తీసేస్తే ఏంటి అడ్వాంటేజ్, ఈ 2 మనం డిస్కస్ చేద్దాం. ఈ సుంతి అనేది నేను ఆల్రెడీ చెప్పా కదండి, ఒక రిలీజియస్ థింగ్ అనమాట. అది రిలీజియస్‌గా ఎటువంటి తప్పు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ ఉంటారు, బొట్టు పెట్టుకుంటారు, లేదా ముక్కు పొడుకలు పెట్టుకుంటారు, లేదా చెవిలో పొడుకలు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు రిలీజియస్. సో ఏది తప్పు కాదు. ఇన్ ద సేమ్ వే సుంతి కూడా రిలీజియన్ విధంగా తప్పు కాదు. కానీ దీనివల్ల చేయకపోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అపోహలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తూ ఉంటారు, ఈ సర్కంసిషన్ అనేది చేయకపోవడం వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలో చేసేటప్పుడు ఈవెన్ సర్కంసిషన్ చేసే వాళ్ళలో కూడా చాలామందిలో హెచ్ఐవిలు, వైరల్ ఇవి ఉన్న వాళ్ళు నేను చాలామందిలో చూశాను. సో అదేం ప్రొటెక్షన్ అయితే అస్సలు కాదు. అంటే మనకి తీసేసేయడం వల్ల, అంటే ఆ ఫోర్ స్కిన్ అనేది తీసేసేయడం వల్ల ఖచ్చితంగా ఏమీ రాదు అనేది అయితే ఏం లేదండి. కాకపోతే సుంతి చేయకపోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ మనకి మెయిన్గా ఈ స్కిన్ తీయకపోవడం వల్ల అక్కడ ల్యూబ్రికేషన్ ఉంటుంది, అంటే తేమ అనేది ఉంటుంది. ఆ తేమ వల్ల మనకి బ్యాక్టీరియా అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఈ కట్ చేసి తీయకపోవడం వల్ల. అది ఒక అడ్వాంటేజ్. నెంబర్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మన టంగ్ కానీ లేదా దేన్నన్నా కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసామనుకోండి, క్లైమేట్కి నార్మల్ టెంపరేచర్ ఎక్స్పోజ్ చేసామనుకోండి, సెన్సేషన్ అనేది ఉండదు. అలాగే ఇన్ ద సేమ్ వే మన పెన్నిస్ ఏదైతే ఉంటుందో సుంతి చేయడం వల్ల అది మనకి ప్యాంట్కి తగలడం వల్ల కానీ లేదా చేతులు తగలడం వల్ల కానీ సెన్సేషన్ అనేది పోతుంది. మనం చేయకపోతే దానికి ఏంటంటే సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సెన్సేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ సెక్షువల్గా కూడా వాళ్ళలో ఎక్కువ ప్లెజర్ అనేది ఉంటుంది. ఈవెన్ అబ్బాయిలోనే కాదు, అమ్మాయిలో కూడా మనకి స్కిన్ అనేది ఉండడం వల్ల ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది, ఎందుకంటే లాస్ట్లో బంప్లా వస్తుంది కాబట్టి. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకోటి ఇది మనకి ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో, ఈ ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో దానివల్ల పెన్నిస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే బయట నుంచి బ్యాక్టీరియా కానీ లేదా ప్యాంట్ ఏదైనా రఫ్ సర్ఫేసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకోటి లూబ్రికేషన్ కూడా చేస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ లేదా కొన్ని రకాల డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇంకొకటి, ఈ సర్కంసిషన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఈ సర్కంసిషన్ మెయిన్గా ఏమైనా మనకి హెచ్పివి ఏదైనా వైరస్లో వచ్చినా కానీ లేదా పారాఫైమోసిస్ అంటాం. కొంతమందికి స్కిన్ అనేది బ్యాక్కి వెళ్ళదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సెక్షువల్గా చేసేటప్పుడు అది వెనక్కి వెళ్ళి రబ్బర్ బ్యాండ్ లాగా గట్టిగా పట్టేసుకుని ఇరుక్కుపోయి రక్తం ఆగిపోతుంది అనమాట. అలాంటి ఎమర్జెన్సీ కండిషన్ ఇవి అందరికీ అవ్వాలని లేదు, చాలా రేర్గా అవుతుంది. ఇలాంటి ఎమర్జెన్సీ అంటే మేబీ 100లో 1% ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి, కొంతమందికి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం లేదా పెనైల్ ఇన్ఫెక్షన్స్ రావడం, వాళ్ళు ఈ సుంతి అన్నది కంపల్సరీ చేయించుకోవడం మంచిది. అంతేగాని అందరూ సుంతి చేయించుకోవాలని లేదండి. ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో అది వెస్టీజియల్ ఆర్గాన్ కాదు. వెస్టీజియల్ అంటే మన బాడీలో అపెండిక్స్ అనేది పనికిరాదు, గాల్ బ్లాడర్ అనేది పనికిరాదు. కానీ ప్రాబ్లం వస్తేనే ఆపరేషన్ చేసి అవి తీసేస్తాం, ఈ అపెండిక్స్ కానీ గాల్ బ్లాడర్ కానీ. ఈ ఫోర్ స్కిన్ అనేది ప్రాబ్లం లేకుండా మనం దాన్ని ఆపరేషన్ చేయాలని రూల్ అయితే ఏం లేదండి. ప్రాబ్లం ఉంటేనే తీసేసేయాలి, లేదంటే లేదు. ఇప్పుడు దానికి కూడా చాలా అడ్వాన్స్డ్ లైక్ స్టాప్లర్ అని, లేజర్ అని చెప్పి లేదా ఇలా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. అవి చేయించుకోవచ్చు అండ్ లోకల్లో బ్లాక్ ఇచ్చి చేసేసేయచ్చు. మీరు 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అనుకోండి, ఈవెన్ మత్తు లేకుండా అరగంట ప్రొసీజర్ 1/2 అవర్లో చేసి పంపించేసేయచ్చు. ఇన్ఫెక్షన్స్ కూడా ఏమీ రాకుండా క్లీన్గా చేసి పంపించవచ్చండి. థ్యాంక్ యూ.